అధిక బరువు, ఓవర్ వెయిట్ ఇదొక పెద్ద సమస్య కింద మారిపోతూ ఉంది. అయితే ఈ అధిక బరువుని తగ్గించడానికి మామూలుగా ఎక్సర్సైజులు ఇలాంటి వాటితో పాటుగా మనం తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా మనం తీసుకునేటువంటి ఆహారంలో 3 రకాల ఆకుల్ని చేర్చుకుంటే అవి వాటిలో క్యాలరీస్ ఉండవు. 1, 2 బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఏమిటి ఆకులు? ఏమిటి వీటి ప్రత్యేకత? ఇది మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్న ఈ అధిక బరువు, దీన్ని తగ్గించేటటువంటి ఒక 3 రకాల ఆకులు, వీటిని మనం తెలుసుకుందాం. వీటి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆకులు ప్రధానంగా కూరల్లాగా వీటిని తీసుకోవచ్చు. ఆకుకూరల్లో లాగా వీటిని తీసుకుంటే ఇవి ఆహార ఔషధం కింద మీకు పనిచేస్తాయి. ఈ అధిక బరువు సమస్యని తగ్గించడానికి ఇవి మీకు సహాయపడతాయి. ప్రస్తుతం బరువు పెరగటం పెద్ద సమస్య కింద మారింది. చిన్న పెద్ద తేడా లేకుండా అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకుంటూ ఉన్నారు. దీంతో ఊబకాయం సమస్య బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేటప్పుడు తప్పకుండా ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఎక్సర్సైజ్లు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్లు ఎలాగా అంటే 70-30 రూల్. అంటే 70% ఆహార నియంత్రణ, అలాగే 30% ఎక్సర్సైజ్. ఇక ముఖ్యంగా ఈ ఆహారంలో కూడా కొన్ని రకాల ఆకుకూరలు తీసుకుంటే ఇది క్యాలరీ రెస్ట్రిక్షనే కాదు, బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. ఈ ఆకుపచ్చ ఆకుల్ని ప్రతిరోజు మీరు తీసుకుంటూ ఉంటే సులభంగా బరువు తగ్గుతారు. వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది కొత్తిమీర ఆకులు మీకు సహాయపడతాయి. ఈ శరీరంలో ఉండేటటువంటి అదనపు బరువుని నియంత్రించడానికి ప్రతిరోజు తీసుకునే ఆహారాల్లో కొత్తిమీర ఆకుల్ని మీరు చేర్చుకోండి. దీంట్లో ఉండేటువంటి ఔషధ గుణాలు కేవలం ఒబేసిటీ కాదు, ఒబేసిటీకి కారణమైన థైరాయిడ్, బ్లడ్ షుగర్, అలాగే అధిక రక్తపోటు ఇలాంటి సమస్యలను తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఇక శారీరక బరువుని కూడా ఇది తగ్గిస్తుంది. ఎందుకంటే దీంట్లో మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేసేటటువంటి తత్వం ఉంది. ఎప్పుడైతే మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ అంటే ఈ కొలెస్ట్రాల్, ఫ్యాటు ఇవి తయారవకుండా ఉంటాయి. అంటే పూర్తిగా బర్న్ అయిపోతాయి. ఇంకోటి ఆకలిని పెంచేటటువంటి ఈ పుదీనా కూడా అంతే, మీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ పుదీనా ఆకులలో క్యాలరీని తగ్గించేటువంటి ప్రత్యేకమైనటువంటి ఔషధ తత్వాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ సలాడ్స్లో ప్రతిరోజు ఈ పుదీనాని మీరు చేర్చుకోండి. దీంతో సులభంగా బరువు తగ్గడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అంతేకాదు సీజనల్ డిసీజెస్ బారిన పడకుండా కూడా ఈ పుదీనా రక్షిస్తుంది. కాబట్టి ఫుడ్లో దీన్ని ఒక భాగం చేసుకోండి. ఇక మన తెలుగు వాళ్ళకి అంతగా తెలియంది కానీ ఇదే పుదీనా కుటుంబానికి సంబంధించింది ఏమిటంటే సెలరీ. ఇది ఈ మధ్య పెద్ద పెద్ద ఫుడ్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. సెలరీని ఒరేగాన్ అని కూడా అంటారు. ఈ సెలరీ ఆకులలో పాలిఫినాల్స్ ఉంటాయి, ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బయోయాక్టివ్ లక్షణాలు కలిగి ఉండేటటువంటి అంశాలు. అంతేకాదు పెరుగుతున్న ఈ శారీరక బరువును కూడా తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యతో ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలాగా ఈ సమస్య, మీరు ఒబేసిటీ అనే సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.